నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఒకరు మన సబ్స్క్రైబర్ ఒక కమెంట్ ని పెట్టారక్క. అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, ఏదైనా రెమెడీ ఉందా అని అడుగుతున్నారు. ఏదైనా చెప్తారా? తప్పకుండా చెప్తాను. అయితే ఒకటి మాత్రం వాస్తవంగా చెప్తాను. ఇక్కడ చేస్తున్న ఉద్యోగాలు మానేసి అక్కడికి వెళ్ళి కొంతమంది ఏం చేస్తున్నారంటే మిస్టేక్ అనిపిస్తుంది నాకు. జాబ్ మానేసి ఎంఎస్కి వెళ్ళి అక్కడ చదువుకోవడం, మళ్ళీ చదువుతూ మళ్ళీ ఏదైనా చిన్న జాబ్స్ చేసి అక్కడ స్టూడెంట్ వీసా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పార్ట్ టైమే చేయాలి, కానీ ఫుల్ టైం ఏది జాబ్ చేయడం కుదరదు. ఎందుకు అంత కష్టపడడం అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ లేనిది అక్కడ ఉందేమో నాకైతే తెలీదు. నేను ఇక్కడ త్వరగా సెటిల్ అయిపోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు పద్మిని. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒకసారి, ఒకటికి 2 సార్లు ఇక్కడి నుంచి ఏదైనా ఉద్యోగం కోసమే వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. దీనికి సంబంధించి నిజాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద నేను ఎక్కువగా మాట్లాడను. కానీ బెటర్ ఏదైనా జాబ్ మానేసిన తర్వాత జాబ్ కి వెళ్ళడమే బెటర్. అక్కడ మళ్ళీ ఏదైనా చదువుకు వెళ్దాము, అప్పుడు అక్కడ చూసుకుందాంలే, ఒక 2 years కష్టపడదాము అని అనుకుంటే అప్పులు అయిపోతున్నాయి చాలా మందికి. అది ఎలా తీర్చాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి చెప్తున్నా. అయితే దీనికి ఒక స్విచ్ వర్డ్ ఉంది పద్మిని. తప్పకుండా స్విచ్ వర్డ్ ఒకటి చదువుకుంటే చాలా మంచిది. అట్లాగే మనకి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే గనక అమ్మవారి అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ అనమాట. దుర్గా అమ్మవారికి దండం పెట్టుకుంటే మీకు ఎక్కువగా అక్కడ అలా ఉంటుందట, అక్కడ అలా చాలా బాగుంటుందంట అనేది ఇల్యూషన్ గానీ హాల్యూసినేషన్ అనుకో, లేకపోతే సూపర్ ఉంటుంది కదా మనం ఇమాజినేషన్. రాహుకి సంబంధించింది కదా ఆయనే మంచి మంచి ఐడియాలు ఇస్తాడు. అక్కడ తీసుకెళ్ళి తొక్కాలన్నా మళ్ళీ ఆయనే తొక్కకుండా ఉండాలంటే అవునా కదా. కాబట్టి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. దుర్గా అమ్మవారిని గనక మనం చెప్పిన దుర్గా ద్వాత్రి చిన్నామాలు కానివ్వు, లేదు దుర్గా ఆపదోద్ధారక స్తోత్రం కానివ్వు, అపరాజిత స్తోత్రం కానివ్వు చదువుకుంటే చాలా మంచిది అనమాట. అలా చదువుకొని ఒక 41 days చదువుతామమ్మా, మాకు దిశానిర్దేశం చేయి. కొంతమందికి వెళ్ళాలా వద్దా అని కూడా డిసైడ్ చేసుకోలేరు. వెళ్ళాలా వద్దా, ఇక్కడే ఉందామా అనేది తొందరగా డెసిషన్ తీసుకోలేమన్నమాట. నాకు ఏదైనా ఒక సంకేతం ఇవ్వమ్మా, వెళ్ళమని చెప్పు అని చెప్తే అమ్మవారు తప్పకుండా సంకేతం ఇస్తారు. అలా ఇంకా సంకేతం గురించి మాట్లాడాలి అంటే వారాహి అమ్మ తర్వాత ఎవరైనా అలా వారాహి అమ్మవారి 12 నామాలు చదివి, అమ్మ నేను వెళ్ళాలి వెళ్ళొద్దు అనేది నాకు ఎలాగో అయినా సరే స్వప్నం ద్వారా అయినా సరే నాకు చూపించమ్మా అని చెప్తే అమ్మవారు ఖచ్చితంగా చూపిస్తారు పద్మిని. స్వప్న వారాహి అయ్యా. నాకు ఒకసారి అలానే దండం పెట్టుకుంటున్నాను ఒక విషయం పైన. మీలో ఇంతమందికి దండం పెట్టుకున్నాను కదా, ఎవరో ఒకళ్ళు నాకు కళలో కనిపించి ఈ పని సక్సెస్ అవుతుందని చెప్పండి అమ్మా అని దండం పెట్టుకుంటే వారాహి అమ్మవారే కనపడ్డారు నాకు. అది కూడా మనకి హోమంలో కనిపించారు చూసావా, ఒకసారి ఇలా తెల్ల బొట్టు పెట్టి అలానే కనపడ్డారు. చాలా నవ్వుతూ కనిపించారు. నాకు అనిపించింది అనమాట, ఆహా ఈ పని అయిపోతుంది, సక్సెస్ అవుతుంది అని చెప్పి. తప్పకుండా మీరు కూడా అలానే దండం పెట్టుకోండి. దిశానిర్దేశం అనేది తప్పకుండా కనపడుతుంది మనకి. అలాగే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గురువు అనుగ్రహం ఉంటే కూడా మనకి తొందరగా ఉద్యోగం దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభుల్ని, సాయిబాబా గారిని తప్పకుండా దండం పెట్టుకొని మీకు సెటిల్ అవ్వాలి అక్కడ అంటే గనక 1.5 కిలో గోధుమలు తీసుకొని రోజు కొన్ని గోధుమలు తీసుకొని వెళ్ళి దునిలో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బాబా గారి గుళ్ళో అద్భుతం. అది చేస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ అబ్రాడ్ ఛాన్స్ రావడానికి అవకాశం. అయితే భర్త వెళ్ళాలి అని అనుకుంటే భార్య చేయటం, పిల్లలు వెళ్ళాలి అనుకుంటే తల్లి చేయటం తప్పకుండా చేయొచ్చు, తప్పేమీ లేదు. స్విచ్ వర్డ్ కూడా చెప్తాను, అది చెప్పండి. తప్పకుండా చెప్తాను ఒకసారి. అయితే ధునిలో వేయటం అనేది ప్రతిరోజు చేయమంటున్నారు. ఎన్ని రోజులు చేయమంటారు? 43 days చేయాలి పద్మిని. ఏం చేసినా 43 days చేయాలి. ఓకే. సాధారణంగా ఎవరైనా 41 అంటారు,
కానీ నేను 43 చెప్తాను. ఎందుకంటే హ్మ్. 7 అనేది భగవంతుడితో ముడిపడిన నెంబర్. హ్మ్. కేతువు గదా! ఇంట్యూషన్ అన్నమాట. హ్మ్. అది గూడా మనకి డెవలప్ అవుతుంది కాబట్టి 43లో చెప్తానన్నమాట. హ్మ్. హ్మ్. అయితే మనం చదువుకోవాల్సిన స్విచ్ వర్డ్ ఏంటంటే వీల్స్ ఆన్ రూట్ మూవ్ రీచ్ చార్మ్. సూపర్. వీల్స్ ఆన్ రూట్ మూవ్ రీచ్ చార్మ్. ఇది చక్కగా రాసేసుకొని మనం పిల్లో కింద గూడా పెట్టుకోవచ్చు. పిల్లో టెక్నిక్ కూడా యూజ్ చేయొచ్చు హ్మ్. అన్నమాట. హ్మ్. దీనివల్ల మనకి చాలా మంచి ఛాన్సెస్ రావడము, అక్కడ సెటిల్ అవ్వడానికి చాలా అవకాశం ఉండడం అనేది జరుగుతుంది. ఎన్ని సార్లు చదవాలక్క? ఆహ్, స్విచ్ వర్డ్ ఏదైనా మార్నింగ్ 28 టైమ్స్, మధ్యాహ్నం 28 టైమ్స్, నైట్ 28 టైమ్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకా హ్మ్. ఎక్కువ సార్లు చదివినా గూడా చాలా మంచిది. హ్మ్. హ్మ్. అద్భుతం. అయితే ఇది పిల్లో కింద పెట్టుకోవాల్సింది ఎట్లా అక్క? ఏ పేపర్ మీద? ఏ కలర్ పెన్? ఇట్లాంటి డౌట్స్ వస్తాయి సర్వసాధారణంగా. ఆ! హ్మ్. పిల్లో టెక్నిక్ ఎప్పుడైనా వైట్ కలర్ పేపర్ మీద బ్లూ కలర్‌తో రాసుకుంటే చాలా బావుంటుంది. హ్మ్. అట్లానే మీరు ఏం జేస్తారు అనంటే ఈ ఛాన్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. హ్మ్. నాకు మంచి జీతంతో అక్కడ జాబ్ వచ్చింది అని యూనివర్స్‌కి గూడా దండం పెట్టుకోవడము. థాంక్స్ యూనివర్స్, థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ యూనివర్స్ 1176 అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా పని అయిపోయింది అని అనుకుంటే గనక గ్రాటిట్యూడ్ చెప్తే తప్పకుండా మనకి తిరిగొస్తుందనమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకో నీ దగ్గరికొచ్చి మీ సహాయం అందించినందుకు చాలా థాంక్స్ అండి. ముందు మాటిచ్చేసేయ్ అని అంటాను చూడు మనం ఫస్ట్. హ్మ్. అవునా కదా! అవును. అమ్మ మా చిన్నదంటది "నువ్వు తిట్టనని చెప్తే నేనొక పని జెప్తా. నేనొక మాట చెప్తా" అంటది. ముందు ఇది తిట్టనని చెప్తే ఆ! అని చెప్పిన తర్వాత ఇంకేం తిడతాం మనం. ఆ! అవునా కదా! అది ఆ! కూడా అలానే అదే టెక్నిక్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము. గ్రాటిట్యూడ్ చెప్పేసి థాంక్స్ చెప్తే, అయ్యో! వీళ్ళు ఆల్రెడీ థాంక్స్ చెప్పేసారు నాకు అని చెప్పి యూనివర్స్ తప్పకుండా మనకి ఆ పని అయ్యేటట్టుగా చేస్తుందన్నమాట. మరి పనయిన తర్వాత ఎట్లా గ్రాటిట్యూడ్ చూపించాలి? పనైన తర్వాత మీకక్కడ వచ్చే ఉద్యోగం బట్టి, జీతం బట్టి ప్రతి నెల భగవంతుడికి ఎంతో కొంత సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేస్తే యూనివర్స్ మీ వెంటే ఉంటుందన్నమాట. నా జీవితంలో నేను అలవరుచుకున్నది అనుకోకుండానే నాకెవరు చెప్పకపోయినా నాకు స్ఫురణకి వచ్చేటట్టుగా చేశారు అమ్మవారని నాకు అనిపిస్తుంది. అలా చేసే నేను పైకొచ్చాను. అలా ఇచ్చి గ్రాటిట్యూడ్‌ని గ్రాటిట్యూడ్ చూపించి. చూయించి. రైట్. అద్భుతం. ఎంతో కొంత ఇచ్చేయాలి లేకపోతే లావయిపోతాం. అవును. ఈ మధ్య చాలా చక్కగా సన్నబడ్డారు. ఇస్తూ ఇస్తూ. ఇస్తూ ఇస్తూ సన్నబడుతున్నారు. ఇలా కూడా సన్నబడొచ్చు. అది. ముందు నేను ఫాలో చేయాలి. రైట్ అక్క. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. మీరు అడిగినటువంటి క్వెషన్‌కి మేడం సమాధానాన్ని ఇచ్చారు కాబట్టి మీకు చక్కగా స్విచ్ వర్డ్‌ని కూడా అందించారు కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మీరు అనుకున్న విధంగానే అబ్రాడ్‌లో మీరు సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్క థాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.